నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎక్స్ప్లోర్ విత్ వేద. ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? అందరూ కూడా హెప్ డూయింగ్ వెల్ అనుకుంటున్నాను. మీకు అందరికీ కూడా ఉమెన్స్ డే శుభాకాంక్షలు అయితే అండి. ఇవాళ మీ ముందు తీసుకొచ్చేసాను బ్యూటిఫుల్ కంటెంట్, అలాగే చాలా వరకు యూజ్ అయ్యే కంటెంట్ అండి. సో మీకు మెన్స్ కావచ్చు, ఉమెన్స్ కావచ్చు, అందరికీ కూడా ఉపయోగపడే కంటెంట్ మీ ముందుకు అయితే వచ్చేసానండి. అండ్ ప్రజెంట్ నేనైతే ఉన్నానండి అనంతపూర్లోని ఏఆర్ క్లినిక్ అండి. ఏఆర్ క్లినిక్ అంటే మనకి కంప్లీట్ గా కాస్మెటాలజీ, హై అండ్ కాస్మెటాలజీ ట్రీట్మెంట్స్, అలాగే డెంటల్ సర్వీసెస్ వీళ్ళ దగ్గర అవైలబిలిటీలో ఉంటాయి. సో మీకు తెలుసు నాకు థైరాయిడ్ ఉంది, మీకు అలా చాలా వీడియోస్ లో చెప్పి ఉన్నాను. కొద్దిగా అన్వాంటెడ్ హెయిర్స్ అయితే నాకు ఫేస్ పని ఇక్కడ కనిపిస్తుంటాయి అన్నట్లు. ఇంకా నాకు తెలిసింది ఏఆర్ క్లినిక్ లో బెస్ట్ సర్వీసెస్ ఇస్తున్నారు అండ్ చాలా వరకు అని చెప్పేసి లేజర్ ట్రీట్మెంట్ లో ఇస్తున్నారు అని. సో నేను అనుకున్నాను హైదరాబాద్ కానీ బెంగళూరు కానీ వెళ్ళాల్సి ఉంటుంది మనకి ఇలాంటి అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ కోసం అని. అలా ఏం లేదు, మనకు అనంతపూర్లోనే ఏఆర్ క్లినిక్ లో ఇప్పుడు మంచి టెక్నాలజీతో కాస్మెటాలజీ క్లినిక్ సర్వీసెస్ చాలా వరకు అవైలబిలిటీలో ఉన్నాయని చెప్పి తెలుసుకొని నేనైతే వచ్చేసానండి. అలాగే మిమ్మల్ని కూడా నాతో పాటు తీసుకొచ్చేసాను. అండ్ దట్టు ఈ ఉమెన్స్ డే సందర్భంగా బోల్డ్ అండ్ కాంబో ఆఫర్స్ కావచ్చు అండ్ చాలా బెస్ట్ ఆఫర్స్ అయితే ఇవ్వడం జరిగింది అన్నట్లు ఏఆర్ క్లినిక్ వాళ్ళు. అవన్నీ కూడా మనము ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. అలాగే లేజర్ ట్రీట్మెంట్ ఎలా ఉండబోతుంది, ఎంత టైం టేక్ తీసుకుంటుంది, రిజల్ట్ ఎలా ఉంటుంది, ఇవన్నీ కూడా కళ్ళ కంటెంట్ చూపిస్తాను ఈ వీడియోలో. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, ఓకేనా? సో లొకేషన్ డీటెయిల్స్ వచ్చేటప్పటికి మారుతినగర్ 5th క్లాస్ మెయిన్ రోడ్ కి అయితే ఉంటుంది. ఫ్లైఓవర్ దగ్గర మాకు కనబడుతుంది అన్నట్లు. ఇంకా సో ఇకపోతే లోపలికి వెళ్ళేసి నా ట్రీట్మెంట్ ఎలా ఉండబోతుంది ఏంటని చెప్పేసి తెలుసుకుందాం. చలో నాతో పాటు రండి. నా పేరు వేద అండి. సో యాక్చువల్లీ మేడం నాకు పీసీఓడి ఉంది, థైరాయిడ్ ఉంది సిన్స్ 7 years. సో నాకు ఇక్కడ చూడండి చిన్న దగ్గర ఈ అన్వాంటెడ్ హెయిర్స్ వస్తున్నాయి. సో నేను యాక్చువల్లీ ఇప్పుడు సోషల్ మీడియా యూట్యూబర్ కాబట్టి సో కొంచెం సోషల్ మీడియాలో ఉండాలి, కొంచెం ఎక్స్పోజ్ అవుతుంటారు కాబట్టి పబ్లిక్లో. సో నాకు ఒకసారి ట్రై చేద్దామని నేను చాలా సెర్చ్ చేశాను అనంతపూర్లో దట్టు ఇలాంటి ఒక హై అండ్ టెక్నాలజీతో ఉన్న సర్వీసెస్ గురించి. అయితే నేను బెంగళూరు వెళ్ళినప్పుడు అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు చేసుకుందాం అనుకున్నా, బట్ ఫైనల్లీ ఏఆర్ క్లినిక్ నవీన్ అనంతపూర్. సో కాబట్టి మీతో ఒకసారి కన్సల్టేషన్ అవుదామని వచ్చాను. సో ఎలా మేడం మీకు నాకు ఎలాంటి సర్వీసెస్ ఇవ్వగలరు, ఎలా ఉంటుంది మన దగ్గర? బికాస్ ఆఫ్ మెయిన్లీ ఉమెన్కి ఎవరైతే ఇప్పుడు బేసిక్గా ఈ జనరేషన్ కిడ్స్ కానీ అబోవ్ మెచ్యూర్డ్ పిల్లలు కానీ ఎవరైతే ఉన్నారో దే ఆర్ మెయిన్లీ సఫరింగ్ ఫ్రమ్ ఆల్ దీస్ కైండ్ ఆఫ్ అన్వాంటెడ్ హెయిర్ అండ్ దెన్ tan over the neck region and all these things. These are mainly because of hormonal imbalance. Hormonal imbalance వల్ల మనకు మెయిన్గా ఇలాంటివి అనేది ఎక్కువగా వస్తుంది. ఓకే, సో ఇలాంటి కండిషన్స్ నుంచి మనం కొంచెం వరకు అంటే ఇప్పుడు ఫీమేల్స్ ఎక్కువగా బయటికి వెళ్ళంగానే వాళ్ళ కాన్షియస్నెస్, వాళ్ళ బ్యూటీ మీద కొంచెం కాన్సన్ట్రేషన్ అనేది ఆబ్వియస్లీ ఉంటుంది కాబట్టి సో దానికోసమే వీఆర్ హ్యావింగ్ ద అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్స్ ఆఫ్ లేజర్స్ అన్నమాట. వీఆర్ యూజింగ్ ద కూల్ టిప్ డయోడ్ లేజర్. ఓకే, so because with that we can reduce the hair condition and then the hair thickness and then the hair volume. సో ఇలా రెండు కండిషన్స్ మనం తగ్గించుకోవచ్చు అన్నమాట. అండ్ దెన్ అన్నెసెసరీగా లేజర్స్ అనేది తీసుకోకూడదు. హూ ఆర్ హ్యావింగ్ నార్మల్ ఫేషియల్ కండిషన్. అండ్ లేజర్ అనగానే మనకు సైడ్ ఎఫెక్ట్స్ అని చెప్తారు కదా చాలా వరకు, ఇప్పటికి కూడా అదే ఉంది చాలా వరకు. సో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు? ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నామండి. అండ్ దెన్ ఆల్ మిషన్స్ ఆర్ ఆఫ్ యుఎస్ఎఫ్డిఏ అప్రూవ్డ్ మిషన్స్ ఓన్లీ. ఇక్కడ వాడుతున్న ప్రతి ఒక్కటి కూడా ఓకే, సో ఫ్రమ్ యుఎస్ అప్రూవ్డ్ మిషన్స్, యుఎస్ఎఫ్డిఏ అప్రూవ్డ్ మిషన్స్ ఓన్లీ. ఓకే, అప్రూవ్డ్ మిషన్స్ మాత్రమే వాడుతున్నాం మా దగ్గర. And then మీకు when compared to all other technologies who are using right now in Anantapur, we are having the advanced versions. Okay, advanced versions ఉన్నాయి. And then మా ట్రీట్మెంట్ ప్లానింగ్ కూడా కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. We are giving the diet also for this type of conditions. We are also having a dietitian also for this kind of conditions. Because of the diet only we need to change some more conditions. PCOD, thyroid ఇలాంటి కండిషన్స్ ని మెయిన్గా ఇప్పుడు ఈ జనరేషన్లో ఎక్కువ కిడ్స్ కానీ లేదా అబోవ్ 40 ఉమెన్ కానీ బిలో 30 ఉమెన్ కానీ ఎవరైతే సఫర్ అవుతున్నారో మేము డైట్ దగ్గర నుంచి దాని కాన్సెప్ట్ అనేది బేస్ తీసుకొని ఆ తర్వాత ఈ లేజర్స్ అనేది ఎలా ప్రోటోకాల్లో తీసుకోవాలి అనేది కూడా వీఆర్ ప్లానింగ్ అకార్డింగ్ టు. ఓకే మేడం, జస్ట్ ఇందాక క్లినిక్లోకి ఎంటర్ అవ్వగానే రిసెప్షన్ వాళ్ళు నాకు చెప్పారు సో ఉమెన్స్ డేకి స్పెషల్ ఆఫర్ పెట్టాం వేద గారు అని చెప్పేసి. ఏంటి మేడం స్పెషల్ ఆఫర్ ఉమెన్స్ డేకి పెట్టారంట? ఉమెన్స్ డే వీఆర్ గివింగ్ స్పెషల్ ఆఫర్ ఆఫ్ ట్రయల్ సెషన్స్ అట్ జస్ట్ 999 రూపీస్. ట్రయల్ అంటే ఇప్పుడు నేను యాక్చువల్లీ ట్రయల్ చేయాలంటే నేను 999 పే చేసి నేను వన్ సెక్షన్ ట్రై సెషన్ యూ కెన్ ట్రై. ఓకే, ఇప్పుడు నాకు బెటర్ అనిపించింది అంటే సాటిస్ఫై అనుకుంటే నేను సెషన్స్ నేను స్టార్ట్ చేసి యూ కెన్ స్టార్ట్ ద సెషన్స్. అండ్ దెన్ సెషన్స్ ఆల్సో ఎలా అంటే అండి, ఇఫ్ యూ బుక్ ఫర్ 6 సెషన్స్ అండ్ దెన్ వీఆర్ గివింగ్ ద ఆఫర్ ఆఫ్ అదర్ 6 సెషన్స్ ఫ్రీ. ఓ మై గాడ్, అంటే 12 6 తీసుకోవచ్చు, పే ఫర్ 6 సెక్షన్స్ ఓన్లీ. ఓన్లీ యూ కెన్ పే ఫర్ ఓన్లీ 6 సెషన్స్. ఓకే, సూపర్ మేడం. ఎప్పటి వరకు ఉంది మేడం ఆఫర్ ఇది? అంటే నేను ఆఫర్ ఎండ్స్ ఫ్రమ్ 7th to 31st. ఇవాళ నుంచి మంత్ ఎండ్ వరకు ఉంటుంది ఆఫర్. సూపర్, అట్లయితే నేను ఆ లోపు సెక్షన్ ఫినిష్ చేసుకోవచ్చా? Yeah, you can finish it off. Okay, and ఇప్పుడు sessions depends upon your hair growth ని బట్టే సెషన్స్ అనేవి ఉంటాయి. You can at least
ఇప్పుడు మీరు 6 సెషన్స్ కి బుక్ చేసుకుంటే వీఆర్ గివింగ్ another 6 సెషన్స్ ఫ్రీ కాబట్టి మీకు సో మీకు ఆల్మోస్ట్ 1 year ఆఫ్ ట్రీట్మెంట్ ప్లాన్ అనేది యూ కెన్ షెడ్యూల్ ఇట్. ఓ సూపర్ మేడం, మంచి ఆఫర్ పెట్టారు. అంటే ముఖ్యంగా మీరు ఇలాంటి మిషనరీస్ తీసుకురావడమే కాకుండా దట్టు ఈ ఉమెన్స్ డేకి ఆఫర్ పెట్టడం నాలాంటి వాళ్ళకి చాలా యూజ్ అయింది. సో ఓకే మేడం, లేజర్ ట్రీట్మెంట్కి వెళ్ళిపోదాం. లేజరే కాకుండా మేడం మన దగ్గర ఏమేమి ఉన్నాయి మేడం ఇంకా ట్రీట్మెంట్స్? వీఆర్ హ్యావింగ్ ద ఎలక్ట్రోలైసిస్ for laser hair removal only. We are also having electrolysis treatment, and then we are doing the carbon peel laser, red carpet facial, hydrofacial, hydrofacials ivanni unnai, under eye darkness, oxygenofacial, botox. Mainly as this is a summer అడగాలనుకుంటున్నాను. సమ్మర్ కాబట్టి మెయిన్ గా మేము బొటాక్స్ మీద ఎక్కువగా చెప్తున్నాం అన్నమాట. ఎందుకంటే పీపుల్ హూ ఆర్ సఫరింగ్ ఫ్రమ్ లాట్ ఆఫ్ స్వెట్టింగ్, చాలా ఎక్కువ చెమట రావడం అండర్ ఆర్మ్స్ కింద, దాని వల్ల స్మెల్ రావడం, వాళ్ళకి అన్ఈజీగా అనిపించడం, అంటే మెయిన్లీ వర్కింగ్ ఎంప్లాయీస్ మార్నింగ్ వెళ్తారు ఈవినింగ్ దాకా అక్కడే ఉంటారు, వాళ్ళందరికీ కూడా మేము 30% ఆఫ్ పెట్టేస్తాము బొటాక్స్ అండ్ ఫిల్లర్స్ మీద. బొటాక్స్ అంటే ఏం చేస్తారని? బొటాక్స్ అన్ని మనం స్కిన్ లోకి ఇండ్యూస్ చేసుకుంటూ వెళ్తాం. అది ఏం చేస్తారంటే మన స్వెట్ పోర్స్ ఏవైతే ఉన్నాయో అవి బ్లాక్ చేసుకుంటూ వెళ్తారు. ఆ స్వేద రంధ్రాలని బ్లాక్ చేస్తారు. అంటే స్వెట్టింగ్ అనేది కంప్లీట్ గా రెడ్యూస్ అయిపోతుందా లేకపోతే స్లోలీ రెడ్యూస్ అవుతుంది? స్లోలీ రెడ్యూస్ అవుతా వస్తుంది. బేస్డ్ ఆన్ సెషన్స్ ని బట్టి అది రెడ్యూస్ అవుతా వస్తుంది అనమాట. మెయిన్ గా ఏంటంటే మెయిన్ మోటో ఏంటంటే ఈవెన్ నాట్ ఓన్లీ అండర్ ఆర్మ్స్, ఈవెన్ పామ్ రీజన్ లో కూడా చాలా మందికి స్వెట్టింగ్ వస్తుంది, అరిపాదాల్లో వస్తూ ఉంటుంది. సో వాటన్నిటికీ కూడా మనం ట్రీట్మెంట్ అనేది చేస్తాం అన్నమాట. ఓ సో గుడ్ మేడం, అండ్ నైస్ టు మీట్ యూ. అసలు ఫస్ట్ టైం అనమాట లైక్ ఇలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు నాకు. అండ్ ఇంకొకటి ఏంటంటే నాకు బేసిక్గా ఐఎమ్ ఓబేస్ పేషెంట్, మీకు చూడగానే అర్థమైపోయి ఉంటుంది. సో నాకు ఈ చిన్ పార్ట్ కూడా ఈ మధ్యకాలం కొద్దిగా ఈ లావ్ అనేది తెలుస్తుంది అనమాట. ఇలా ఈ కర్వ్ అనేది చూడండి ఇలా ఉంది. సో దీనికి కూడా ఏదైనా నేను చేయాలి. వీఆర్ హ్యావింగ్ అ హైఫూ ఫర్ దట్ ఆల్సో. డబల్ చిన్ రిడక్షన్, ఫ్యాట్ రిడక్షన్ ట్రీట్మెంట్స్ అనేవి ఉన్నాయి అనమాట. సో దాని ద్వారా మీకు చిన్ రీజన్ లో ఉన్న ఫ్యాట్ కానీ ఇక్కడ అండర్ చిన్ అనేది ఒకటి ఉంటుంది, డబల్ చిన్ అనేది ఒకటి ఫామ్ అవుతా ఉంటుంది చాలా మందికి, అవన్నీ కూడా చేస్తాము. అండ్ దెన్ ఆర్మ్ రీజన్ లో ఉన్న ఫ్యాట్ కూడా తగ్గిస్తాము. సో ఇట్ సైడ్ మనం సైడ్ ఫ్యాట్స్ కూడా తగ్గుతుంది, అది కూడా థై రీజన్ లో ఫ్యాట్ తగ్గుతుంది. అండ్ దెన్ ఆర్మ్ రీజన్ లో కొంతమందికి సాగినెస్ వచ్చి ఉంటుంది, అంటే ఎక్సెసివ్ ఆఫ్ వెయిట్ ఉండి సడన్ గా తగ్గడం వల్ల వాళ్ళకి ఆ సాగినెస్ అనేది అలానే ఉంటుంది, అది కూడా తగ్గడం అనేది జరుగుతుంది. అండ్ నాకు ఇంకొక డౌట్ ఉంది మేడం, ఇప్పుడు మీరు చెప్పారు కదా ఈ చిన్ రీజన్ ఇదంతా మనం రిడక్షన్ చేసుకోవచ్చు అని. సో వన్స్ మన సిట్టింగ్స్ అయిపోయిన తర్వాత సో అగైన్ అది కంటిన్యూ అవుతుందా ఆర్ఎల్స్ మళ్ళీ ముందు స్టేజ్ మెయింటైన్ సమ్ ఎక్సర్సైజెస్ అండ్ ఆల్ దోస్ థింగ్స్? ఎక్సర్సైజెస్ అని మీరు చెప్తారు. ఓకే, విల్ ఎక్స్ప్లెయిన్ ద ఎక్సర్సైజెస్. ఓకే, స్కిన్ అనేది లూజ్ అవ్వడం అలా ఏం ఉండదు. మెయిన్లీ దీస్ ట్రీట్మెంట్స్ ఆర్ ఫర్ ఓన్లీ ఫర్ స్కిన్ టైపింగ్ కోసం. ఎందుకంటే నేను బిఫోర్ ఇక్కడ రావడానికి ముందు చాలా రీసెర్చ్ చేశాను, చాలా వెబ్సైట్స్ గూగుల్ అన్నీ వెతికాను ఏంటి అని చెప్పేసి. మొత్తానికి కొన్ని డౌట్స్ అయితే ఉన్నాయి నాకు. సో ఇలా చేస్తే లూజ్ అవుతుందని లేకపోతే సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయని చెప్పి చాలామంది అడుగుతున్నారు. సో దాని గురించి నేను ఏంటంటే నా ద్వారా అలాగే మా సబ్స్క్రైబర్స్ మీకు చెప్పాను కదా యూట్యూబ్ వీడియో కూడా చేసుకుంటాను మేడం, యూజ్ అవుతుంది చాలా వరకు అని చెప్పేసి. సో వాళ్ళకు కూడా యూజ్ అవుతుందని చెప్పేసి. ఇంకా ఓకే మేడం, నాకు లేజర్ ట్రీట్మెంట్ నాకు ఎన్ని సిట్టింగ్స్ కావాల్సి వస్తుంది మేడం? మీకు మినిమం అయితే 12 సిట్టింగ్స్ కావాలి. 12 సిట్టింగ్స్ అంటే నేను 6 పే చేస్తే నేను 6 ఫ్రీ తీసుకోవచ్చు ఇప్పుడు? తీసుకోవచ్చు. ఒకవేళ మీరు 12 సెషన్స్ బుక్ చేసుకుంటే అనదర్ 12 సెషన్స్ ఫ్రీ వస్తాయి. 24. ఓ మై గాడ్. అంటే బేస్డ్ అప్ ఆన్ దేర్ క్రైటీరియా ఇఫ్ దే వాంట్ టు మెయింటైన్, వాళ్ళు జనరల్ గా నేను మెయింటైన్ చేసుకోవాలనుకుంటున్నాను, నేను ట్రీట్మెంట్ అండర్గో అవ్వాలనుకుంటున్నాను అనుకునే వాళ్ళకి దిస్ ఇస్ ద బెస్ట్ ఆపర్చునిటీ వాట్ యు ఆర్ గివింగ్ మీ. అండ్ లాస్ట్ వన్ థింగ్ మేడం, నా హెయిర్ చూసారు కదా ఎలా ఉందో, మొత్తం స్కాల్ప్ కనిపిస్తుంది. సో దీనికి ఎలా నేను చేసుకోవచ్చు? వీఆర్ హ్యావింగ్ ద పిఆర్పి అని చెప్పేసి చేస్తాం. ఇన్ దిస్ పిఆర్పి ఆల్సో వీఆర్ హ్యావింగ్ 5 types ఆఫ్ పిఆర్పిస్. నార్మల్ బేసిక్ పిఆర్పి, బయోటిన్ పిఆర్పి, జిఎఫ్సి. పిఆర్పి మీన్స్ ద ఫస్ట్ టర్మ్ ఈస్ ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా. దీంట్లో ఏం చేస్తామంటే మనం వాళ్ళ బ్లడ్ కలెక్ట్ చేసి వాళ్ళ బ్లడ్ లో ఉండే గ్రోత్ ఫ్యాక్టర్స్ ని తీసి వాళ్ళ స్కాల్ప్ మీదకి ఇన్సర్ట్ చేస్తాం. సో ఆ ప్రొసీజర్ ద్వారా ఏమవుతుందంటే హెయిర్ కి ఏదైతే న్యూట్రిషన్ అనేది సప్లై అవ్వాలో అది అనేది సప్లై అవుతుంది అన్నమాట. వన్ థింగ్. ఓకే, బయోటిన్ పిఆర్పి ఏంటంటే బయోటిన్ ఈజ్ అ టైప్ ఆఫ్ ప్రోటీన్ విచ్ ఈస్ ప్రజెంట్ రిలేటెడ్ టు హెయిర్ కి రిలేటెడ్ గా ఉంటుంది. సో అది కూడా మనకి ఆల్రెడీ ట్యూబ్స్ లో ఇన్సర్ట్ అయి ఉంటుంది, అది ఒక టైప్. జిఎఫ్సి అంటే గ్రోత్ ఫ్యాక్టర్ కాన్సన్ట్రేట్, అది ఒక టైప్ ఆఫ్ ప్రొసీజర్. దీంట్లో ఏంటంటే దిస్ ఇస్ అడ్వాన్స్డ్ ప్రొసీజర్. వీళ్ళకి ఎవరైతే హెయిర్ ఫాల్ వల్ల హెయిర్ ఫాల్ ఎక్కువ ఉంది, నాకు కొంచెం నా స్ట్రెంత్ నేను మెయింటైన్ చేసుకోవాలనుకుంటున్నాను, హెయిర్ వాల్యూమ్ ఎవరైతే మెయింటైన్ చేసుకోవాలి అనుకుంటున్నారో వాళ్ళకి జిఎఫ్సి అనేది చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట. మీ కండిషన్లో చూడండి అలాంటిది ఒకటి.
తర్వాత హెయిర్ కాక్టైల్స్ ఏంటంటే మనం ఈ ప్రొసీజర్స్తో పాటు ఈ బేసిక్ 3 ప్రొసీజర్స్ పిఆర్పి, బయోటిన్ పిఆర్పి, జిఎఫ్సితో పాటు హెయిర్ కాక్టైల్ అనేది యాడ్ ఆన్ అనమాట. అంటే ఈ ప్రొసీజర్స్ క్యారీ చేసే 1 వీక్ ముందే మనం హెయిర్ కాక్టైల్స్ని స్కాల్ప్లోకి ఇండ్యూస్ చేస్తాం. ఓకే. ఇండ్యూస్ చేసేసి ఏ ఏరియా అయితే బాల్నెస్ అనిపిస్తుందో, ఏ ఏరియాలో అయితే మనకి హెయిర్ రీజన్ అనేది థిన్గా ఉంటుందో ఆ రీజన్లో మనం ఇన్సర్ట్ చేస్తాం. ఇన్సర్ట్ చేసిన తర్వాత 1 వీక్ తర్వాత మనం మళ్ళీ డిపెండ్స్ అపాన్ దేర్ ఎకనామికల్ స్టేటస్ అండ్ దెన్ డిపెండ్స్ అపాన్ దేర్ నీడ్ని బట్టి మనము, లేదంటే వాళ్ళు మీరేది సజెస్ట్ చేస్తే అదే తీసుకుంటామండి అనేసి అన్నారు అనుకోండి, ఆ విధంగా అయినా కూడా మనం ఒకటి వాళ్ళకి సజెస్ట్ చేసి మనం ఆ ట్రీట్మెంట్ అనేది క్యారీ చేస్తాం బేసిక్ ప్రొసీజర్స్ నుంచి. అండ్ దెన్ వన్ మోర్ థింగ్, వీఆర్ హ్యావింగ్ ద మోస్ట్ అడ్వాన్స్డ్ ప్రొసీజర్ QR678. ఇదేంటంటే ఈవెన్ బాల్నెస్ ఉన్న కండిషన్స్లో కూడా, బాల్నెస్ ఉంటే కొంతమందికి జస్ట్ ఒక హెయిర్, బేబీ హెయిర్ అనేది స్కాల్ప్ మీద ఉంది అని అంటే ఆ కండిషన్లో ఉన్న వాళ్ళకి వీ కెన్ గెట్ బ్యాక్ దేర్ హెయిర్. ఓకే. బేబీ హెయిర్ అంటే ఇప్పుడు నేను స్టార్టింగ్లో ఉన్న యూనిసెక్స్ ట్రీట్మెంట్స్ ఉంటాయి మనకు అని. సో మనం మెన్స్లో కూడా మనకు బట్టతల చాలా సమస్యలు బాధపడుతున్నాం. సో అలాంటి వాళ్ళు కూడా మనకు మంచి సక్సెస్ రేట్ అనేది చాలా మంచిగా ఉంది. ఓకే. దీంతో పాటు మేము సప్లిమెంట్స్ ఇస్తాము, హెయిర్ రిలేటెడ్ టాబ్లెట్స్ కానీ, వాళ్ళకి ఎలాంటి వాళ్ళకి ఏదైనా కండిషన్, హెల్త్ రిలేటెడ్ కండిషన్ ఏదైనా ఉందంటే దాన్ని సబ్సైడ్ చేసుకుంటూ దీన్ని వాడితే ఎలా ఉంటుంది అనేది కూడా we will suggest according to that. ఓ సూపర్ మేడం. అయితే నా ప్రాబ్లమ్స్ అన్నిటికీ వన్ స్టాప్ డెస్టినేషన్ లాగా నాకు ఏఆర్ క్లినిక్ అన్నట్లు. ఇంకా సో నా కోసం పెట్టారేమో అని చూసారు కదా, నాకు ఇది ప్రాబ్లమ్, ఇక్కడ ప్రాబ్లమ్, అన్వాంటెడ్ ఎయిర్ ఇవన్నీ ఉన్నాయి. దట్టు మీ దగ్గర ఇంచ్ క్లాస్ కూడా ఉందని విన్నాను కాబట్టి సో అది కూడా నేను ట్రై చేయవచ్చు అయితే. అండ్ ముఖ్యంగా ఉమెన్స్ డేకి మనకు ఇప్పుడు ఇంకా మంచి ఆఫర్స్ కూడా వచ్చారు కాబట్టి చాలా వరకు యూజ్ అవుతుంది, లైక్ నాలాంటి వాళ్ళకి ఉపయోగపడుతుంది చాలా. నేను మెయిన్గా ఉమెన్స్ డే రోజే ఎందుకు ఆఫర్స్, ఇప్పటిదాకా నేను క్లినిక్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఒక ఆఫర్ కూడా రిలీజ్ చేయలేదు. మెయిన్లీ ఉమెన్స్ డేకే పెట్టాలనుకున్నాను. బికాజ్ నేను చాలా మంది పేషెంట్స్ ని విన్నాను కూడా ఏంటంటే మాకు ఎక్కడికి వెళ్ళాలో అర్థం కావట్లేదు, ఎక్కడ చేయించుకోవాలో తెలియట్లేదు, అందుకని చెప్పి మేము ఇన్ని రోజులు ఆగిపోయాము. సో దిస్ ఈస్ ద మెయిన్ ఆపర్చునిటీ ఫర్ ఆల్ ద ఉమెన్ ఇన్ అనంతపూర్. సో యూటిలైజ్ చేసుకుంటే వీఆర్ ఆల్సో వెరీ హ్యాపీ బికాస్ వీ ఆఫర్డ్ ఏ లాట్ అట్ దిస్ టైమ్. ఓకే మేడం, సెక్షన్కి స్టార్ట్ చేద్దాం. సో గైస్, డాక్టర్ యశస్విని గారితో మాట్లాడాక నేనైతే డిసైడ్ అయిపోయాను. దట్టు కూడా 6 సెక్షన్స్, మనకు ఒక 6 సెక్షన్ పే చేసి ఇంకా అగైన్ మనకు 6 సెక్షన్స్ ఫ్రీ ఇస్తున్నారంటే మాత్రం ఎవరు మాత్రం వదులుకుంటారు. నేనైతే అసలు వదులుకోవట్లేదు, జాయిన్ అయిపోయాను. ఇవాళ నేను ఫార్మాలిటీస్ చేస్తున్నారు మేడం వాళ్ళు. ఫస్ట్ సెక్షన్ తీసుకుంటున్నాను నా రెగ్యులర్ హెయిర్ రిమూవల్ కోసం అయితే. సో గైస్, ఇక్కడ నా సెక్షన్లోకి వెళ్ళిపోదాం. ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పేసి మీకు కూడా చూపిస్తాను. సో దట్ మీకు కూడా ఒక రెఫరెన్స్ లాగా అయితే ఉంటుంది. అండ్ మీకు టైమింగ్స్ అన్నీ కూడా నేను ప్రొవైడ్ చేస్తాను. మార్నింగ్ 10 o'clock నుంచి ఈవినింగ్ 8:30 వరకు అయితే ఉంటుందండి. క్లినిక్ వచ్చేటప్పటికి మార్తినాన్ 5th క్లాసు ఏఆర్ క్లినిక్ అని చెప్పేసి. అపాయింట్మెంట్స్ కోసం స్క్రీన్ పై నెంబర్ కూడా ప్రొవైడ్ చేశాను, అప్రోచ్ అవ్వండి. ఓకేనా? సో మంచి అవకాశం, సద్వినియోగం చేసుకోండి. ఐ థింక్ నేనేమనుకుంటున్నానంటే సెక్షన్ తీసుకుందామా లేదా ట్రయల్ తీసుకొని నెక్స్ట్ చేద్దామా అనుకుంటున్నాను. వన్స్ ఒకసారి నేను సెక్షన్ నాకు చేసిన తర్వాత నేను డిసైడ్ చేసుకుంటా. ట్రయల్ వచ్చేటప్పటికి 999 అండి. మీరు ఎన్ని సెక్షన్ లైక్ 999కి ట్రై చేసిన తర్వాత మీరు ఓకే అనుకుంటే నెక్స్ట్ సెక్షన్స్ అనేది తీసుకోవచ్చు అన్నట్లు. ఇంకా ఈ ఆఫర్ వచ్చేటప్పటికి ఈ మంత్ 31st వరకు కూడా ఉంటుంది కాబట్టి యూటిలైజ్ చేసుకోండి. రండి ఆ సెక్షన్లోకి వెళ్ళి. సో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, సో బిఫోర్ ఏంటంటే లేజర్కి వెళ్ళే ముందు ఇదంతా కూడా నీట్గా ట్రిమ్ చేశారనమాట. అంటే రేజర్ చేశారు మొత్తం చిన్న చిన్న హెయిర్స్. ఇక్కడి నుంచి చూడండి, ఇక్కడి నుంచి లైట్గా ఉంటారు. నాకు మరీ ఎక్కువ గ్రోత్ అయితే ఉండదు, కొద్దిగా లైట్గా, అది కూడా ఉండద్దు అని. ఇది అప్పర్ లిప్ ఎక్కువ నాకు ప్రాబ్లం ఉంటాయి అనమాట. ఇది ఇక్కడ నుంచి ఇలా ఇటు సైడ్ మాత్రం లేజర్ చేయించుకుంటున్నా. ఫస్ట్ సెక్షన్ కంప్లీట్ అయిపోయిందండి. నేను ఫస్ట్ ట్రయల్ చేద్దాము, 999 కదా పోతుంది, ట్రై చేద్దాం అనుకున్నాను. కానీ సో ఆఫ్టర్ కన్సల్టింగ్ డాక్టర్ కన్సల్ట్ అయిన తర్వాత సరే మనం ఎలాగో వచ్చాం కదా ట్రీట్మెంట్కి, మళ్ళీ ట్రయల్ అవి ఇవి ఎందుకు లేండి అని చెప్పేసి జాయిన్ అయిపోయాను. అండ్ మీరు చూడండి, ఫస్ట్ సెక్షన్ ఒకసారి దగ్గర రండి. చిన్న ఫేస్ పైన ఒక్క హెయిర్ కూడా నాకు ఇక్కడ కొద్దిగా ఉండనమాట గ్రోత్, ముఖ్యంగా ఇక్కడ అప్పర్ లిప్ పైన ఉండనమాట. ఎప్పుడు కూడా నేను బయట వెళ్ళాలనుకున్నప్పుడు ట్రిమ్ చేసుకుని వెళ్ళడము అలా ఉంటుంది. ఆ ట్రిమ్ అలా చేసే పంచాయతీలో వద్దు, కంప్లీట్గా మనకు ఈ మొత్తం హెయిర్ ఫాల్ హెయిర్ గ్రోత్ వద్దు అనుకున్నట్లయితే లేజర్ తీసేసుకోవచ్చు. ఈ లేజర్ వల్ల ఏంటంటే ఏవైతే ఉన్నాయో మనకి ఈ హెయిర్కి ఉంటాయి కదా, ఈ పోర్ట్స్లో నుంచి ఏవైతే వస్తాయో ఆ హెయిర్ని కంప్లీట్గా రిమూవ్ చేయడానికి, లైక్ ఏంటంటే అది గ్రోత్ అవ్వకుండా అక్కడికక్కడే ఆపేస్తుంది అనమాట లేజర్ అనేది, ఆ రేస్ అనేది. ఒక సిట్టింగ్ అయితే కాదు, నాకైతే 6 చెప్పారు. సో ఈ విధంగా అయితే ఇక్కడ నా ఎక్స్పీరియన్స్ లేజర్ ట్రీట్మెంట్ ఎలా ఉంది అంటే, కొద్దిగా మనం ఐబ్రోస్ తీసుకుంటే ఎలా వస్తుంది చిక్ 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 పెయిన్ అలా
అక్కడక్కడ అనిపించింది. సో మనకు ఈ ఫేషియల్ హెయిర్స్ ఒకటే కాదండి, సో అన్వాంటెడ్ హెయిర్స్ మన బాడీలో ఎక్కడున్నా సరే మనము ఎలాంటి ఇబ్బంది లేకోకుండా అండ్ ఫ్యూచర్లో కూడా లైక్ ఎప్పుడు ఇబ్బంది పడుతుంటారు ఆడపిల్లలు, చెప్పుకోవడానికి ఒక సమస్య ఒకరికి అలా కాకుండా సో మీకు చక్కగా ఇక్కడ ట్రీట్మెంట్ అనేది తీసుకోవచ్చు అన్నట్లు. ఇంకా ఐ హోప్ ఈ వీడియో మీకు అందరికీ కూడా ఉపయోగపడుతుంది. అండ్ ఇంకపోతే మెన్స్కి ఉమెన్స్కి అందరికీ కూడా సర్వీసెస్ అవైలబిలిటీలో ఉన్నాయి. ఫర్ మెన్ వచ్చేటప్పటికి మనకి హెయిర్ ఫాల్స్ ఎక్కువ చూస్తుంటాము, సో హెయిర్ తొందరగా లాస్ అయిపోవడము, పట్టతల రావడం ఇలాగా, అలాంటి వాళ్ళందరికీ కూడా సర్వీసెస్ ఉంటాయి వీళ్ళ దగ్గర. పిఆర్పిసి ఇవన్నీ కూడా ఉన్నాయండి. సో ఇందాక నేను మాట్లాడిచ్చాను అశిష్ని గారితో. సో ఐ థింక్ మీకు ఉపయోగపడుతుంది అనుకుంటాను. అండ్ దిస్ ఈస్ ద పర్ఫెక్ట్ టైం అనమాట, మీరైతే మీ మేకవర్ని కంప్లీట్గా చేంజ్ చేసుకోవడానికి. ఎందుకు అంటే ఆఫర్ అయితే ఉన్నది కాబట్టి ఈ మంత్ 31st వరకు అయితే ఒక ఆపర్చునిటీ అయితే ఉంది కాబట్టి వచ్చి యూటిలైజ్ చేసుకోండి. స్క్రీన్ పైన రిసెప్షన్ నెంబర్ ప్రొవైడ్ చేస్తాను, జస్ట్ బుక్ యువర్ అపాయింట్మెంట్ అండి. 10 మందికి షేర్ చేయండి మన వీడియోని, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను. బై బాయ్.